హలో అండి, అందరికీ నమస్కారం. మన పిల్లలకు అవనియండి, మనకు అవనియండి మంచి విద్యని, బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించే ఏకైక తల్లి ఆ సరస్వతి తల్లి. ఈ చదువుల తల్లి సరస్వతి దేవి పుట్టినరోజే వసంత పంచమి. అది కూడా శుక్రవారం పడడము ఎంతో విశేషమైనది. మా పిల్లలకి అక్షరాభ్యాసం వసంత పంచమి రోజు సరస్వతి ఆలయంలో చేపిద్దాం అనుకున్నాం గానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదండి. గుళ్ళో చేయకపోతేనేం ఇంట్లో మనం చేసుకోగలం కదా, అందుకే నాకు తెలిసినంతట్లో అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. సరస్వతి అమ్మవారికి తెలుపు వర్ణంలో ఉన్నవి ఏవైనా సరే చాలా ప్రీతికరమైనవండి. పుష్పములు అలాగే నైవేద్యం ఏవైనా సరే. నేనైతే అమ్మవారికి తెలుపు పుష్పముల్ని అలాగే ఆవు పాలను కాచి అందులోని తేనెను కలిపి నైవేద్యంగా నివేదించాను. అలాగే అరటి పళ్ళను కొబ్బరికాయని ప్రసాదంగా పెట్టుకున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజున తమలపాకు పైన తేనె వేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించి పూజ అయిన తర్వాత పిల్లలకి ప్రసాదంగా పెట్టినట్లయితే మంచి జ్ఞానం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారండి. ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని తెలిపి వాళ్ళకి కూడా వైట్ కలర్ లో ఉన్న ఫ్రాక్స్ వేసి వాళ్ళతో కూడా పూజ చేపించాను. ఈ రోజున 21 సార్లు ఈ మంత్రాన్ని జపించినట్లయితే చాలా మంచిదండి. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. మన జీవితంలో మనం అనుకున్నది సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఆ సరస్వతి దేవి అనుగ్రహం మనకు తప్పకుండా కావాలండి. మనకు తెలిసినంతట్లో అమ్మని మనస్ఫూర్తిగా పూజించామనుకోండి, తప్పకుండా తల్లి కరుణిస్తుంది. మీకు మీ పిల్లలకు మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, విద్యని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం ఐం సరస్వత్యై నమః.